ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ఒక అద్భుతమైనటువంటి యంత్రం గురించి చెప్పుకోబోతున్నామండి. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో డబ్బుకి, తినటానికి తిండి, నాలెడ్జి, లగ్జరీ ఇవన్నీ కావాలి అంటే దానికి కారకుడు కుబేరుడు. సో కుబేరుడి దగ్గర ధనం ఉంటుంది, కుబేరుడి దగ్గర ఆస్తిపాస్తులు ఉంటాయి. ఓకేనా, మన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చినటువంటి మహానుభావుడు. ఓకేనా, ఎవరికి అప్పు కావాలన్నా, భగవంతులకు ఎవరికి కావాలన్నా సరే కుబేరుడి దగ్గర నుంచి వడ్డీ లెక్కలు మన కుబేరుడు అనమాట. సో కాబట్టి ఈ కుబేరుడి యంత్రాన్ని మీరు గీసుకొని మీ లైఫ్లో అబాండెన్స్ అంటే సమృద్ధి అంటామండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా మంది తెలిసింది. అబాండెన్స్, ఐఎమ్ అట్రాక్టింగ్ అబాండెన్స్ అంటూ ఉంటారు కదా. సో సమృద్ధి అంటే ప్రతి దాంట్లో సమృద్ధి అండి. డబ్బులో, ప్రేమలో, ఆప్యాయతల్లో, తిండిలో, లగ్జరీలో, ఆస్తిపాస్తుల్లో, ఇలా అబాండెన్స్ అనమాట. సమృద్ధి తత్వం అంటాం మనం. దాన్ని పొందాలి అంటే ఎటువంటి యంత్రం గీయాలి? కుబేర యంత్రం అంటామండి. బయట కూడా మనకు దొరుకుతూ ఉంటాయండి. సో మీరు ఇంటెన్షనల్గా ఎప్పుడైతే మీరు ఒక వర్క్ అనేటువంటిది కాన్సన్ట్రేషన్తో మీరు బాగుపడాలని మీకు మీరు చేసుకుంటారో అప్పుడు ఆ యంత్రం అనేటువంటిది కానీ లేదంటే ఆ విషయం అనేటువంటి దాన్ని ఎక్కువగా మీ లైఫ్లో పాజిటివ్ అనేటువంటిది తీసుకొస్తుందండి. సో దీంట్లో భాగంగా ఈరోజు మనం కుబేర యంత్రం అనేటువంటి దాన్ని మీకు మీరు ఏ విధంగా గీసుకోవచ్చు అనేటువంటి దాన్ని వీడియోలో చెప్తాను. దాన్ని ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవచ్చు, కుబేర యంత్రం ఎలా గీసుకోవాలి, ఎవరెవరు పెట్టుకోవాలి, అలానే దాంతోపాటు మన లైఫ్లో పాజిటివిటీ అనేటువంటిది పెరగాలి అంటే ఇంకా మనం ఏం చెయ్యాలి అనేటువంటిది కూడా రెమెడీస్ కొన్ని రెమెడీస్ చెప్తానండి. సో వీడియో ఎండ్ వరకు కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో మీరు ఎవరెవరైతే మీరు నా అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళ జీవితంలో బాగుపడాలి, వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసేటువంటి ప్రయత్నం వాళ్ళకి చేయండి. ఓకేనా, ఇంకెందుకంటే ఆలస్యం, మనం మన డిజిటల్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం. సో ముందుగా ఒక వైట్ పేపర్ అనేటువంటి దాన్ని తీసుకోండి. ఒక వైట్ పేపర్ అనేటువంటి దాన్ని తీసుకొని రెడ్ కలర్ పెన్ తీసుకోండి. నీట్గా ఒక స్క్వేర్ గీయండి. చూడండి, పెన్ను తీసుకొని నీట్గా గీసుకోండి. పిచ్చిగా గీసుకోకండి. ఓకేనా, ఈ విధంగా దీన్ని లోషు గ్రిడ్కి లాగా 3x3 పార్ట్స్ చేయండి దీన్ని. ఓకే, చేసిన తర్వాత చూడండి 27, 20, 25, ఓకేనా, 22, 24, 26, 23, 28, ఓకే, నెక్స్ట్ వచ్చేసి 21. చూడండి, ఇది ఎలా పడితే అలా గీయకూడదండి. ఫస్ట్ ఈ లైన్ క్లియర్ చేయండి, రాయండి, తర్వాత ఈ లైన్ రాయండి, తర్వాత ఈ లైన్ రాయండి. సో ఈ విధంగా మీరు దీన్ని గీయాలండి. ఈ విధంగా గీసిన తర్వాత దీన్ని ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలి, అసలు ఇది ఎప్పుడు గీయాలి? ఇది ఎప్పుడైనా గీయచ్చండి. దీనికి టైం లేదు, డేట్ లేదు, డే లేదు, అప్పుడు గీయాలి ఇప్పుడు గీయాలి ఏం లేదు. ఎప్పుడు ఎవరన్నా గీసుకోవచ్చు. గీసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలి, అసలు ఇది ఎట్లా గీయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు శుచిగా శుభ్రంగా ఉండాలండి. శుభ్రంగా స్నానం చేసుకుని దేవుడికి పూజ చేసిన తర్వాత పర్వాలేదు, పూజ చేసే ముందు దీన్ని గీయండి. దీన్ని గీసిన తర్వాత చూడండి, దీనికంటే ముందు ఆల్రెడీ మనం ఒక 9 యంత్రాస్ గురించి మనం డిస్కస్ చేసామండి. ఆ యంత్రాస్ అనేటువంటి దాన్ని చాలామంది గీసుకున్నారు, పాజిటివ్ కామెంట్లు పెట్టారు, పాజిటివ్ రిజల్ట్ అనేటువంటిది మనకి వాట్సాప్లో పంపించండి. సో మీరు కూడా ఆ యంత్రాస్ ఏమైనా చూడకపోతే దయచేసి ఆ యంత్రాసం చూడండి. మీరు కూడా అవి మీ లైఫ్లో కూడా పాజిటివ్ ఇస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి, ఇంకోటి మీకు ఒక మంచి అనౌన్స్మెంట్ అండి. ఎవరైతే ఈ యంత్రాస్ అనేటువంటి దీంట్లో మనం 100కి పైగా యంత్రాస్ అనేటువంటి దాన్ని మనం నేర్పించడం జరుగుతుంది. ఆల్రెడీ ఒక బ్యాచ్ కంప్లీట్ అయిపోయిందండి. 50కి పైగా స్టూడెంట్స్కి మనం యంత్రాలకు సంబంధించిన కోర్స్ అనేటువంటి నేర్పించడం జరిగిందండి. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ అనేటువంటిది, ఆన్లైన్ బ్యాచ్ అనేటువంటిది ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. సో మీలో ఎవరైనా సరే యంత్రాస్ అనేటువంటి దాన్ని నేర్చుకొని ఈ యంత్రాస్ని మీ జీవితంలో అప్లై చేసుకొని అలానే బయట ఎవరికైనా సరే క్లయింట్లకి ఇచ్చి మీరు కూడా యంత్రా స్పెషలిస్ట్ అయ్యి ఒక సైడ్ ఇన్కమ్ లాగా మీరు జనరేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు కూడా మన ఈ కోర్సులో ఎన్రోల్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఈ గురువారం నుంచి మన కోర్స్ అనేటువంటిది స్టార్ట్ అవుతుందండి, ఆన్లైన్ కోర్స్ అనమాట. చూడండి, మీకు డబ్బు సమస్యలు ఉన్నా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మనీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ప్రాబ్లం ఏదైనా సరేనండి, దానికి ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రం ద్వారా మనం దానికి సంబంధించినటువంటి పాజిటివ్నెస్ అనేటువంటిది మన లైఫ్లో మనం జనరేట్ అనేటువంటిది చేసుకోవచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తానండి. ఆ లింకులో మీరు ఎన్రోల్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మనం ఫ్రీ క్లాసెస్ కూడా పెడుతున్నాం, దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లో కూడా మీరు ఎన్రోల్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి ఓకేనా, ఇప్పుడు మనం
ఇప్పుడు ఏం చేస్తాం మనం ఈ యంత్రానికి? సో శుభ్రంగా స్నానం చేసి ఈ యంత్రాన్ని గీసుకోవాలండి. ఈ యంత్రాన్ని గీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే దేవుడి దగ్గర యంత్రాన్ని తీసుకోండి, పెద్దదాని మీద గీసుకోండి, A4 సైజులో గీసుకోండి, నో ప్రాబ్లం. అనవసరమైన ఏదైతే ఉన్నాయో అన్ని కట్ చేసేసుకొని ఇలా చేతులు ఇలా పెట్టుకొని ఓం శ్రీ కుబేరాయ నమః, ఓం శ్రీ కుబేరాయ నమః. ఫస్ట్ ఏం చేయాలంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తర్వాత ఓం శ్రీ కుబేరాయ నమః, ఓం శ్రీ కుబేరాయ నమః, ఓం శ్రీ కుబేరాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించాలండి. జపించిన తర్వాత ఈ మంత్రాన్ని తీసుకొని దేవుడి దగ్గర పెట్టండి. పెట్టి కొద్దిగా అష్టగంధం అనేటువంటి దాన్ని చల్లండి. చల్లి ఆవు నేతి దీపాన్ని వెలిగించి జస్ట్ దీపాన్ని ఈ యంత్రానికి ఇలా చూపించండి. తర్వాత ఆవు గోమయంతో చేసినటువంటి మనకి ధూప్ స్టిక్స్ దొరుకుతాయండి. దాన్ని వెలిగించి ఆ ధూపాన్ని ఆ యంత్రానికి చూపించండి. చూపించి నీట్గా దాన్ని లామినేషన్ చేయండి. దాని మీద అష్టగంధం చల్లండి కొద్దిగా. దాన్ని లామినేషన్ చేయించి దాన్ని తీసుకొచ్చి మీ ఇంటి యొక్క నార్త్ డైరెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ నార్త్ డైరెక్షన్లో ఈ యంత్రం అనేటువంటి దాన్ని పెట్టుకోండి. ఓకేనా? పెట్టుకొని ప్రతిరోజు ఈ యంత్రాన్ని చూస్తూ ఉండండి. చూసిన ప్రతిసారి కూడా ఓం శ్రీ కుబేరాయ నమః, ఓం శ్రీ కుబేరాయ నమః అనేటువంటి మంత్రాన్ని మనసులో అనుకుంటూ ఉండండి. ఈ విధంగా అనుకుంటూ యంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు చూస్తూ ఉండండి. సో ఈ యంత్రం వల్ల ఇంకోటి, ప్రతిరోజు కూడా యంత్రానికి ధూపం అనేటువంటి ప్రతిరోజు చూపించాలండి. ధూపం చూపించాలి. అలానే ప్రతిరోజు కూడా యంత్రాన్ని దగ్గర మనం నుంచోనే మీ ఇష్టం. అది ఓం శ్రీ కుబేరాయ నమః అనేటువంటి 21 టైమ్స్ ప్రతిరోజు కూడా మనసులో చాంట్ చేయాలి. ఓకేనా? ఈ విధంగా చేస్తుండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఆపర్చునిటీస్ అనేటివి పెరుగుతాయండి. మీరు బిజినెస్ చేస్తుంటే మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తాయి, జాబ్ చేస్తుంటే ఆపర్చునిటీస్ పెరుగుతాయి, అట్లానే మనీ పరమైనటువంటి వర్క్ చేస్తుంటే మనీ పరమైన వర్క్స్ ఆపర్చునిటీస్ పెరుగుతూ ఉంటాయి, స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ పెరుగుతూ ఉంటాయి. అలాగే మీరు చేసే ప్రతి వర్క్, మంచి పని ఏదైనా సరే దాంట్లో ఆపర్చునిటీస్ అనేటువంటి పెరుగుతాయండి. అలానే డబ్బు పరంగా, ఫుడ్ పరంగా, నాలెడ్జ్ పరంగా అబండెన్స్ అనేటువంటిది మీ లైఫ్లో పెరుగుతుందండి. ఓకేనా? సో కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇదే కదండి. జీవితంలో ఆపర్చునిటీస్ రావాలి, జీవితంలో అవకాశాలు పెరగాలి. అవకాశాలు వస్తే ఏం జరుగుతుందండి? దానికి తగినటువంటి విధంగా అవకాశాన్ని మనకి మనం మౌల్డ్ చేసుకుంటాం అనమాట. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఈ యంత్రం అనేటువంటిది మీ జీవితంలో మీకు వచ్చేటువంటి అవకాశాలు ఏవైతే వస్తాయో ఈ అవకాశాలు అనేటువంటి దాన్ని మీకు పెంచిద్ది. డబ్బు పరంగా కానివ్వండి, మనీ పరంగా కానివ్వండి, ఏదైనా సరే అవకాశం, ఆపర్చునిటీ, బిజినెస్ పరంగా అయినా సరే, ఎలా అయినా సరే మీకు ఆపర్చునిటీస్ అనేటువంటివి పెరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ అండి ఇంకేం చేయాలి? డబ్బు పరంగా, మనీ పరంగా ఏం చేయాలి? గుర్తుపెట్టుకోండి, మీ ఇంటి యొక్క నార్త్ డైరెక్షన్లో, ఓకేనా అండి, ఉత్తరం అంటాం కదా, నార్త్, తెలుగులో ఉత్తరం అంటాం, నార్త్ డైరెక్షన్లో ఖచ్చితంగా కూడా మనీ ప్లాంట్ అనేటువంటి దాన్ని నాటాలి. మీరు మీ ఇంటి యొక్క నార్త్ డైరెక్షన్లో మనీ ప్లాంట్ పెట్టండి. సో ఇక్కడ కొంతమంది అతి తెలివి బ్యాచ్ అంతా ఇప్పుడు కింద కామెంట్లోకి వచ్చేసింది. నార్త్ అంటే వాటర్ ఎలిమెంటు, నార్త్ డైరెక్షన్ వాటర్ కదా, మొక్క గ్రీన్ కలర్ కదా, గ్రీన్ కలర్ తీసుకొచ్చి ఎలా పెడతారు? అలానే మొక్క అనేటువంటిది ఎయిర్ ఎలిమెంట్ కదా, ఎయిర్ ఎలిమెంట్ తీసుకొచ్చి వాటర్ ఎలిమెంట్లో ఎలా పెడతారు? ఇలాగా పనికి మాలిన అరకొర నాలెడ్జ్, వాస్తు నాలెడ్జ్ మొత్తం మన కామెంట్లోకి వస్తూ ఉంటాయి. చూడండి, ఈ మూర్ఖులకి నేను చెప్పేది ఏంటంటే మీ హాఫ్ నాలెడ్జ్ ఇక్కడ ప్రయోగించకండి. మొక్క అనేటువంటిది ఒక లైవ్ ప్లాంట్. ఈ మొక్క ఏం చేసిద్దంటే, మొక్కలు అనేటువంటిది కొన్ని డైరెక్షన్లో ఉండకూడదు, మిగిలిన ఏ జోన్స్లోనే ఉండొచ్చు. సో మీకు దీనికి సంబంధించినటువంటి వీడియో కావాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి. మొక్క అనేటువంటిది ఏ డైరెక్షన్లో ఉంటే ఎవరికి పాజిటివ్ ఇస్తుంది, ఎవరికి నెగిటివ్ ఇస్తుంది వాస్తు పరంగా. ఓకేనా? వాస్తు పరంగా అనేటువంటి దాని గురించి నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. మీరు చేయమని కామెంట్లో పెడితే నేను చేస్తాను, లేదంటే చేయను నేను. ఓకేనండి? అది మీ ఇష్టం. కావాలనుకుంటే కింద పెట్టండి. కేవలం మొక్క మీ ఇంట్లో పెట్టుకోవడం ద్వారా వాస్తు ప్రకారం మీకు కావాల్సిన గ్రోత్, మనీ గ్రోత్ కావాలా, పిల్లల ఎడ్యుకేషన్ పెరగాల, బిజినెస్ సక్సెస్ అవ్వాలా, లేదంటే జాబ్లో సక్సెస్ రావాలా, డబ్బు ఫ్లో పెరగాల, ఒక చిన్న మొక్కతో డైరెక్షన్, ఆ డైరెక్షన్లో అది పెట్టేసి మనం దానికి సంబంధించిన పాజిటివ్ మనం పొందొచ్చండి. ఇంత చిన్న విషయం, చిన్న లాజిక్ తెలుసా ఇది? మీరు కావాలనుకుంటే కామెంట్ పెట్టండి. కామెంట్లో మీరు కామెంట్ పెట్టిందని బట్టి నేను నెక్స్ట్ ఆ వీడియో చేస్తాను అనమాట. ఓకేనా? కాబట్టి ఈ పిచ్చోళ్ళు చెప్పే ఏం నమ్మకండి. నార్త్ డైరెక్షన్లో మనీ ప్లాంట్ అనేటువంటి దాన్ని పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మనీ ఫ్లో అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో ఇటువంటి అనేకమైన యంత్రాలు అండి, 100కి పైగా యంత్రాలు మనం నేర్పిస్తున్నాం. కాబట్టి కింద కామెంట్లో నేను పెడతాను, లింక్ పెడతాను, ఇది ఎన్రోల్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జీవితంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ రావాలి, పాజిటివ్ ఆపర్చునిటీ మనకి రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన నేమ్ అనేటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్లో ఉండాలండి. మన నేమ్ పాజిటివ్ వైబ్రేషన్లో ఉండాలి, మన నేమ్ టోటల్ మనకి కంపాటబిలిటీగా ఉండాలి, మన డేట్ ఆఫ్ బర్త్కి ఫస్ట్ మన నేమ్ యొక్క డబల్ డిజిట్ కంపాటబిలిటీలో ఉండాలి. సో ఇవన్నీ కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే జీవితంలో పాజిటివిటీ యొక్క ఈ పర్సంటేజ్ అనేటువంటిది గ్రోత్ ఫ్యాక్టర్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంకొకటి సిగ్నేచర్, మీ సిగ్నేచర్ అనేది చాలా ముఖ్యం అండి. సిగ్నేచర్ చేసి కొట్టేశారనుకోండి మీ ఐడెంటిటీ మీరు కోల్పోతున్నట్టే. మీరు సిగ్నేచర్ని కొట్టేశారంటే మీ ఐడెంటిటీ కోల్పోతున్నట్టు, మీ మనీ ఫ్లోస్ని బ్రేక్ చేసుకున్నట్టు. మనీ ఫ్లో రాకుండా మీ సమాజంలో మీ ఐడెంటిటీ లేకుండా మీరు ఏం చేస్తున్నా మీ గ్రోత్ ఏమొచ్చిందండి? మీ చదువుకు సంబంధించినటువంటి అవకాశాలు రావు, ఓకేనా, మీ ఎడ్యుకేషన్ సాఫీగా జరగదు, డబ్బు అనేటువంటిది కోల్పోతూ ఉంటారు. కాబట్టి సిగ్నేచర్, మన నేమ్ ఎంత ఇంపార్టెంటో సిగ్నేచర్ ఈజ్ ఆల్సో అంత ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఈ సిగ్నేచర్లో మనీ ప్యాటర్న్స్ పెట్టుకోవాలి, మన బిజినెస్కి సంబంధించినటువంటి ప్యాటర్న్స్ పెట్టుకోవాలి, ఎడ్యుకేషన్ ప్యాటర్న్స్ పెట్టుకోవాలి. ఇలా మీరు దేనికి సంబంధించినటువంటి దానికి సంబంధించిన ప్యాటర్న్స్ పెట్టుకోవాలండి. సో ఎవరైనా సరే నేమ్ కరెక్షను, సిగ్నేచర్ కరెక్షను, వాస్తు కానివ్వండి, యాస్ట్రాలజీ కానివ్వండి, ఏ సపోర్ట్ కావాలనుకున్నా సరే డిస్క్రిప్షన్లో నా స్క్రీన్ మీద నా లింక్లో మీరు స్క్రీన్ మీద ఇచ్చేటువంటి లింక్ కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. లేదు యాస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నా, న్యూమరాలజీ నేర్చుకోవాలనుకుంటున్నా, వాస్తు నేర్చుకోవాలనుకుంటున్నా, ఏం కావాలనుకున్నా మనం కోర్సులు అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఎంతోమంది స్టూడెంట్స్ మనం దీంట్లో ఎన్రోల్ అయ్యి చాలామంది నేర్చుకున్నారండి. కాబట్టి మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తానండి. ఈ లింక్లో రిజిస్టర్ అవ్వడం ద్వారా మీరు కూడా దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇంకొక విషయం ఏంటంటే 10 మందికి ప్రేమను పంచండి, 10 మందికి ఫస్ట్ పాజిటివ్ ఇవ్వండి. 10 మందికి పాజిటివ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన లైఫ్లోకి పాజిటివ్ పెరిగింది. ఎందుకంటే యద్భావం తద్భవతి, భగవద్గీతలో ఉండేది అదే కదండి, యద్భావం తద్భవతి. ఓకేనా, నీ ఆలోచన అనేటువంటిది ఎలా ఉంటుందో నీకు జరిగేటువంటి కార్యక్రమాలు అట్లానే జరుగుతాయి. నీ జీవితంలో కర్మ ఫలితం అదే కదా. మరి నేను పాజిటివ్ చేశాను అనుకోండి, జీవితంలో నాకు పాజిటివ్ వచ్చింది. నెగిటివ్ ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఎదుటోడికి తిండి పెట్టినప్పుడు రేపొద్దున నాకు ఆ తిండికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నాకు రాకుండా ఉంటాయి కదా. ఎదుటోడికి నేను చెడు చేయనప్పుడు యూనివర్స్ నాకు ఎందుకు చెడు చేస్తుంది? కాబట్టి మీరు చేసేటువంటి మంచి అనేటువంటి దాన్ని ఈ వీడియోతోనే స్టార్ట్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి సమృద్ధి, అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో పాజిటివ్ ఇచ్చేది, డబ్బు ఇచ్చేది, ఆపర్చునిటీస్ ఇచ్చేది కదా. మీరేం చేయాలంటే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేసినట్టు దాని అర్థం ఏంటి? ఎదుటివాడికి మీరు పాజిటివ్ ఇస్తున్నట్టే కదా. కాబట్టి మీ జీవితంలో ఒక పాజిటివ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న వీడియో షేర్ చేయడం ద్వారా మీ పాజిటివ్ లైఫ్ యొక్క జర్నీ అనేటువంటి మీరు కూడా స్టార్ట్ చేయండి. చూడండి, మన వీడియోని ఎంతో మందికి షేర్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో మీరు ఏ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారనేటువంటి ప్రాబ్లంని పెట్టిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. సో మనం గురువారం రోజు కలుద్దాం, మన క్లాస్లో కలుద్దామండి. సో థ్యాంక్ యూ అండి.